అంటే సుమన్ గారు గత ఎన్నికల ముందు గూడా, మొన్నటి ఎన్నికల ముందు గూడా చాలా సందర్భాల్లో శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు గూడా కామెంట్ చేశారు. కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయాలని ఒక డిమాండ్ ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు నిజంగానే కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేసుంటే ఇప్పుడు ఫలితం మరోలా ఉండేదా అని ఒక చర్చ. రెండోది ఇప్పుడు రాబోయే కాలానికి కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు. కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అని అనుమానం లేదు గానీ, నెక్స్ట్ కేసీఆర్ తర్వాత లేదంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనో లేకుంటే కేటీఆర్‌కి అవకాశం ఉందా ముఖ్యమంత్రి అవ్వడానికి? అంటే ఆ విషయాలు మాట్లాడేంత పెద్దవాడిని నేను కాదు, అంత అనుభవం కూడా పార్టీలో నాకు జరుగుతున్న లేదు. చర్చ గురించి. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు వారు మంచి సమర్థవంతంగా ఉన్నారు. నేను నిన్ననే పోయి వచ్చిన, చాలాసేపు కూర్చున్నా సార్తోని, అదే లంచ్ కూడా లంచ్ కూడా చేసిన. సార్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, చాలా యాక్టివ్ ఎందుకు ఉన్నారు. వస్తున్నాయి సుమన్ గారు అంటే ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి కాబట్టి కేసీఆర్ సారే 4 ముఖ్యమంత్రి రోజులు ఉంటారు. కనిపించకపోతే అనారోగ్యం అనారోగ్యం అని ఒక చర్చ. నేను అదే బయట. అంటూ అంటే ఒక సాడిస్టిక్ ప్లెజర్, ఒక పైశాచిక ఆనందం. ఇక మొన్నట్లయితే నన్ను 16 రోజులు జైల్లో పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందిరు వీళ్ళు. అట్లనే కేసీఆర్ గారి మీద రూమర్స్, కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం, దాంతో ఒక పైశాచిక ఆనందం. అంత పెద్ద మనిషి, 72 ఏళ్ళ వయసు, 55 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘమైనటువంటి అనుభవం, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకరు, 2 సార్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు పార్టీని నడిపి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. చెన్నారెడ్డి గారితో కాలేదండి, ఎవరితో కాలేదు, కేసీఆర్ గారు తెచ్చారు. సో అటువంటి నాయకుడిని పట్టుకుని ఈ రకమైన దుష్ప్రచారాలు బాగా అనిపిస్తుంది. అందుకనే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో నేనేమంటున్నంటే అంతిమంగా మా సుప్రీం కేసీఆర్ గారు. రేపు మేము ఎన్నికలకు పోయేది కేసీఆర్ గారి బొమ్మతోనే. రేపు మేము గెలిచిన తర్వాత కూడా మా పార్టీలో ఇప్పటికీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు, డెఫినెట్గా ముఖ్యమంత్రి అయ్యేది కూడా కేసీఆర్ గారే. మా దాంట్లో గ్రూపులు లేవు, ఏం లేవు. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఉంటే, ఎంత మంచిగా ఆయన తెలంగాణను పరిపాలిస్తే అంత మంచిది. మేమంతా ఆయన టీంలో బ్రహ్మాండంగా ఆయన డైరెక్షన్ మేరకు పనిచేస్తాం.